అవతల వారి భక్తికో జ్ఞానానికో యోగానికో దానానికో ముగ్ధుడనైతే నేను కట్టబడతాను. అంతేకాని నన్ను కట్టడం ఏమిటమ్మా, అది లేదని చెప్పడమే 2 అంగుళాలు తక్కువ అవడం. ఆఖరికి అమ్మ వంక చూశాడు, ఏమిటి పిచ్చమ్మ, ఈ చెమటలు కారిపోయి పువ్వులు జారిపోయి ఎంత ప్రేమ, నన్ను కట్టాలనుకుంటోందే, ఇలా నన్ను కట్టడానికి చల్ల చేసినటువంటి పనికి మాలిన జీర్ణమైపోయిన తాళ్లతో నన్ను కడుతుందా అమ్మ. అయినా అమ్మ ప్రేమకి కట్టుబడిపోయానని కట్టుబడిపోయాడు, కట్టేసింది. నడుం చుట్టూ తాడేసి కట్టేస్తే మచ్చలేని పరమాత్మ నడువుకి తాడు ఉరుసుకుని మచ్చపడింది కదా, దామోదరుడయ్యాడు. అందుకని తులసి మాల అలంకారం చేస్తారు. భక్తికి కట్టబడ్డవాడు కాబట్టి దామోదర, కార్తీక దామోదర లీల అని కార్తీక మాసంలో తప్పకుండా వింటారు ఈ లీల. ఇది 4 ఆశ్రమాల వాళ్ళు వింటారు. చాలామంది లీల వింటూ భావ సమాధిలోకి వెళ్ళిపోయారంటారు. అంత గొప్ప లీల, జన్మ జన్మాంతర కర్మ